దేవునికి స్తోత్రం. మరొకసారి మరి మీ వద్దకు రావడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశానికి వందనాలు. ఈ డిసెంబర్ మాసంలో 2వ ఆదివారం 8వ రోజు మరి మీతో మాట్లాడడానికి దేవుడు మమ్మల్ని మీ వద్దకు తీసుకొచ్చాడు. మరి ప్రత్యేకించి ఈరోజు మరి మా యొక్క తల్లిగారిని కూడా మీకు పరిచయం చేస్తాను. వారు మరి వస్కుల మరి కళావతి కట్టయ్య. మరి మా అమ్మగారు కూడా 65 సంవత్సరాలు. వారు ఒక పాట పాడి మరి దేవుని గణపరచాలని వారు ఎంతగానో ఆశపడుతున్నారు. దేవుడిచ్చిన సందేశానికి ముందు వారు ఒక చిన్న పాట పాడి దేవుని మహిమపరుస్తాడు. మనం అందరం విందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చల్లనైన నీడలో నన్ను నివసింపనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. నీ ప్రేమ అయ్యా నాలోనా, నీ ప్రేమ అయ్యా నాలోనా, ప్రతి క్షణం నేను అనుభవించని, ప్రతి క్షణం నేను అనుభవించని నీ చల్లనైన నీడలో నన్ను నివసింపనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. మట్టి వంటిది నా జీవితం ఎంతో, మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు, మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు. హృదయములో నీ ప్రేమ, హృదయములో నీ ప్రేమ, కుమ్మరించుమో జుంటి తేనెలా, కుమ్మరించుమో జుంటి తేనెలా, మధురము మధురము నా జీవితం, ఆ మధురము మధురము నా జీవితం, నీ చల్లనైన నీడలో నన్ను నివసింపనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. మరవంటిది నా జీవితం ఎంతో మధురమైనది నీ వాక్యం, మరవంటిది నా జీవితం ఎంతో మధురమైనది నీ వాక్యం. హృదయములో నీ ప్రేమ, హృదయములో నీ ప్రేమ, కుమ్మరించుమో జుంటి తేనెలా, కుమ్మరించుమో జుంటి తేనెలా, మధురము మధురము నా జీవితం, ఆహా మధురము మధురము నా జీవితం, నీ చల్లనైన నీడలో నన్ను నివసింపనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. అల్పమైనది నా జీవితం ఎంతో ఘనమైనది నీ పిలుపు, అల్పమైనది నా జీవితం ఎంతో ఘనమైనది నీ పిలుపు.
నీ సేవలో నే సాగుటకు, నీ సేవలో నే సాగుటకు నన్ను నింపుము నీ ఆత్మశక్తితో, నన్ను నింపుము నీ ఆత్మశక్తితో. ఆగక సాగేదా నీ సేవలో, నేను ఆగక సాగేదా నీ సేవలో, నీ చల్లనైన నీడలో నన్ను నివసింపనీయు ప్రభు. నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు. మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు. పదిలముగా నన్ను పట్టుకొని, పదిలముగా నన్ను పట్టుకొని మలుసుకుంటివా నీ పోలికలో, మలుసుకుంటివా నీ పోలికలో. మరణ భయమిక లేదంటివే నాకు, మరణ భయమిక లేదంటివే. నీ చల్లనైన నీడలో నన్ను నివసింపనీయు ప్రభు. నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అమ్మగారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవాది దేవుడు మన తల్లి గారిని ప్రేమించి ప్రేరేపించి చక్కటి పాటతో మరి ఆనాడు ఘనపరిచి మనల్ని కూడా ఆనందింపజేసినందుకు వారు కూడా నేను మరి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మా అత్తమ్మ గారు కూడా పుల్ల ప్రమీలమ్మ గారు, ప్రమీల శాంసన్ గారు, వారు రిటైర్డ్ హెడ్ మిస్సెస్ గారు, వారు ఇంకా ఉన్నారు. మా కొరకు మా అన్ని కుటుంబాల కొరకు కూడా వారు ప్రార్థిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందామండి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ నెలంతటి కూడా యావత్ ప్రపంచం అంతట్లో కూడా ఆయన యొక్క జన్మదినాన్ని గురించి ప్రతి ఒక్కరు ధ్యానిస్తారు. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే లూకాసు వార్త 2వ అధ్యాయము మరి 10వ వచనంలోని చూస్తే గనక మనకు తెలుసు, ఆ దేశంలో కొందరు గొర్రెలు మరి కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకురి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను అవును అని చెప్తాను, నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేర్చుండను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాల్లో మనం చూసినట్లయితే మరి ఆ కాలంలో యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకం నుండి దూత వచ్చి ఆ గొర్రెల కాపరికి చెప్పేది ఏంటంటే, ఇదిగో సర్వలోకానికి కలగబోయే ఒక మంచి మంచి వార్తను మీకు నేను వినిపిస్తున్నాడు. భయపడకూడదు. ఎందుకు భయపడ్డారు కాపర్లు అంటే, వారెన్నడూ చూడని వెలుగు వారి చుట్టూ ప్రకాశించిందంట. ఆ వెలుగును చూసేటప్పటికి వారికి అర్థం కాలేదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని దూత యొక్క నోటి నుండి వచ్చిన మాట అంటే భయపడకూడదు. అవును, మన జీవితంలో కూడా ఎన్నో కలవరాలు, ఎన్నో చీకట్లు కనబడినప్పుడు భయపడిపోతామా, మనకు తెలియదు, ఆందోళన. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడదంటే భయపడకూడదు. ఎందుకు భయపడద్దంటే, అన్నిట్లో నుంచి విడిపించడానికి, రక్షించడానికి ఒక రక్షకుడు మన కొరకు ఈ భూమి మీదకి తనను తాను రిక్తుడుగా
తగ్గించుకొని వచ్చాడనే మంచి వార్తను మనకు వినిపించబడుతుంది. ఆమేన్. కనుక మనము భయపడక ఆయన పైన మనం ఆధారపడాలి. అయితే చివరి వచనంలో ఏముందో తెలుసా అండి? ఏమని చెప్తున్నాడు? సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకుంటాము దేవుడు అంటే మనందరికి ఇష్టమే, మనకందరికి ఇష్టమే. మరి దేవునికి ఎందరు ఇష్టం? దేవుడికి ఎందరు ఇష్టం? మనందరికి తెలుసు. సీఎం అంటే అందరికీ తెలుసు, కానీ సీఎం గారికి ఎందరు తెలుసు? అదే ఈరోజు మనం ప్రశ్న వేసుకున్నాం. అలాగనే సర్వలోకనాథుడికి అందరం తెలుసు, కానీ ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా అని ముఖ్యం. చాలామంది అంటారు, నేను అన్ని గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నాను, మంచి టైట్ ఇస్తున్నాను, లేకపోతే కృతజ్ఞత కానుకలు ఇస్తున్నాను, లేకపోతే అన్ని మంచి కార్యాలు చేస్తున్నాను, ఎన్నో చేస్తున్నాం, కానీ దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? మరి ఏం చేస్తే దేవుడికి ఇష్టమవుతామంటే, ఆయన ఉన్నవాడును అనువాడును ఆయన నమ్మినవన్నీ ఎప్పుడు విడిచిపెట్టడని మనం మన హృదయంలో విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట్టుగా అసాధ్యమని హెబ్రీ పత్రిక గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి విశ్వాసము? ఆయన మనల్ని అన్నిట్లో నుంచి విడిపించగల సమర్థుడై ఉన్నాడు. ప్రతిదీ మన జీవితానికి ఏది చేసినా అది మేలుగానే ఉంటుందని నమ్మవలను కదా. ఆయన అడుగు ప్రతి వారికి పొంది ఉన్నామని నమ్మవలను కదా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమాడు. మన పితరుడైన అబ్రహాం గారు కూడా ఆయన దేవుడు చెప్పిన మాటను నమ్మాడు గనక అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఈ దినాల్లో ఎంతమంది మనం నమ్ముచున్నామా? ఎందుకు నమ్మలేకపోతున్నాము? మన అవిశ్వాసం వలననే ఆయన ఇచ్చే ఆశలు కోల్పోతున్నాం. కనుక దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. అంతేగాని మన ఇష్టమైన కార్యాలు మనకు నచ్చినవి అన్నీ చేసి అనేకులు చూడాలని మనుషులను మెప్పుకోరేటి ఎన్నో నీతి కార్యాలు చేస్తే దేవుడికి ఇష్టం కాదు. మరి దేవుడికి ఎలా ఇష్టమవుతాము? దేవుడితో గడపాలి. హనోకులాగా నడిచే ఆయన పాదల కడ మరి అమ్మలా కూర్చునే సమయం ఆయనకు వెచ్చించాలి. ఆయనతో ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు మనకు కుటుంబాన్ని ఇస్తే కుటుంబంతో కలిసి ఆయన ఆరాధించాలి. ఈ 3 విషయాలు చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, దేవుడి జీవవాక్యాన్ని ధ్యానించాలా, ఆయన ఆరాధించాలి. అలాగా ఆయనతో మనం గడుపుతున్నట్టు అప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. కనుక ఈ మాటలతో మనము ప్రభుతో అనుసంధానం చేసుకుందాం. ప్రభు మనకిచ్చేది భయపడకూడదు. ఎందుకంటే మనల్ని అన్నిట్లో నుంచి విడిపించడానికి, రక్షించడానికి ఆ లోకరక్షకుడు వచ్చాడని సాక్షాత్తు దూత ద్వారా దేవాది దేవుడు మనకు వర్తమానం పంపించాడు. కాబట్టి ఈ యొక్క నెలనే కాదు, మన జీవితాంతం వరకు కూడా విషయాలను మన హృదయంలో దాచుకుందాము. ఆయనకి ఇష్టలుగా జీవిస్తాము. బ్రతికినంత కాలం సమాధానకర్త అయిన ప్రభుని మనలోకి ఆహ్వానిస్తాము. అప్పుడే మనము సమాధానంగా జీవిస్తాము. మనము మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా సమాధానంగా ఉండేట్టుగా దేవుడే మనల్ని వాక్యపు వెలుగులో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అయితే దేవునికి గణనామనికి స్తోత్రం కలుగాక. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి మరి ప్రార్థనలకు వెళ్ళాలని ఆశపడుతున్నానండి. ప్రత్యేకించి ఈ దినానికి అంటే డిసెంబర్ 8, 12 ఒక ప్రత్యేకమైన దినంగా దేవుడు నా జీవితంలోకి అనుమతించాడు. ఎందుకంటే మరి ప్రభు నాన్న మరి మా భర్త గారు అయినటువంటి ప్రభు సన్నిధిలో ఉన్న కీర్తిశేషులైనటువంటి పుల్లా సైమన్ గారిని ప్రభు జ్ఞాపకం చేసుకొని 1997లో డిసెంబర్ 8 రోజున మమ్మల్ని పరిశుద్ధ సంఘం ఎదుట ఆయన జతపరిచాడు. అంటే ఈ దినము ప్రభు చేత జతపరచబడిన దినమై ఉంటుంది. అయితే ప్రభు ఆయన ఆజ్ఞ మేరకి వారు ఈ లోకం నుంచి ఆయన యాత్రను ముగించుకొని 2023 10వ నెల 11వ తారీఖు ప్రభు సన్నిధిలోకి వెళ్ళారు. వారు లేకుండా 23వ సంవత్సరంలో 1 డిసెంబర్ని, అలాగే 24వ సంవత్సరంలో ఇదొక 2 డిసెంబర్ని ప్రభు ఒంటరిగా ఉండడానికి ఆయన నా జీవితాన్ని అనుమతించారు. నేను అవుననలేను, దీన్ని కాదనలేను. కానీ నన్ను సృష్టించిన సృష్టికర్తయే నాకు భర్త ఉండి నా చేయి పట్టుకొని భరిస్తూ ఆయన కొరకు ఈ భూమి మీద నన్ను నిలిపారు. మమ్మల్ని ప్రేమించి చక్కటి 3 కుమారులను మా చేతికి అనుగ్రహించారు. పెద్ద కుమారుడు శామ్యుల్ జోసెఫ్ పాల్, అలాగే 2 కుమారుడు బర్నబాస్ దినకర్, 3వ కుమారుడు వసంత్ పాల్ ఫోన్. మరి పెద్ద కుమారుడు అయితే బైబిల్ కాలేజ్ చేసి ప్రభు కొరకు ప్రతిష్ఠ చేయబడినారు. 2 కుమారులు ప్రభు కృపణ మేరకి మెడిసిన్లో మరి సీటులు కలిగి వారు చదువుల విషయమై ఫారెన్లో ఉన్నారు.
అయితే ఇప్పుడైతే సజీవులుగా ఉన్నటువంటి మా అత్తమ్మ గారు పుల్ల ప్రమిళ శాంసన్ గారిని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వారు వృద్ధాప్యంలో ఉండి కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుడు మమ్మల్ని ప్రేమించిన జీసస్ సాల్వేషన్ గాస్పెల్ మినిస్ట్రీని మేము, నా కుమారులు, నేను జీవించినంత వరకు కూడా అనేకుల హృదయాలను తెప్పరిల్లా చేయలాలని ఈ జీవవాక్కును ప్రకటించాలని మేము ఒక నిర్ణయం కలిగి ఉన్నాం కనుక మరి మా కొరకు ప్రత్యేకించి మరి ఒంటరిగా నా కొరకు కూడా దేవుని కృప తోడై ఉండాలని మీరు అందరూ ప్రార్థించాలని, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి హెడ్ నర్స్గా నేను ఆదిలాబాద్లో మరి విధులను నిర్వహిస్తున్నాను కాబట్టి ప్రార్థించండి. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి చక్కటి అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో ఆ దేవాది దేవునికి వందనస్తురాలనై ఉన్నాను. మాల ఊపిరి ఉన్నంత వరకు ఆయన ఇచ్చిన రక్షణ సువార్తని మేము ప్రకటించలాగిన దేవుడు మమ్మల్ని బలపరచాలని, వింటున్న మీ అందరి హృదయాలను కూడా ఆయనే తెప్పరిలా చేయాలని, ఆయనతో మిమ్మల్ని నడిపించాలని, ఈ మాసమంతా మనల్ని అందరినీ దేవుడు 12 మాసాలు కాచి కాపాడి రాబోయే సంవత్సరంలో నూతన సంవత్సరం కొరకు నూతన కార్యాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేయాలని మనం సిద్ధపరచాలని, మరి అలాగన వాక్యం చేత మనం సిద్ధపరచబడుతూ ఉండాలని నేను ఆశిస్తూ ఈ మాటలను మనందరి హృదయాల్లో ఫలింపచేయాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, మీకు 1000 కోట్ల కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇంతవరకు ప్రభా నా తల్లిగారిని కూడా సజీవ సంఖ్యలో లిఖించి పాడి మిమ్మల్ని స్తుతించే ఒక కృపనిచ్చారు. మీకే స్తోత్రం. అలాగే నీ జీవవాక్యాన్ని నిబిడలతో మాట్లాడే కృపనిచ్చినందుకు వందనాలనైనా. నా జీవితంలో మీరుండి నా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు కనుక భయపడక అయ్యా నీ జీవపు వాక్యంలో నేను చేత పట్టుకొని ముందుకు నడిచే కృప నాకు దయచేయమని, అనేకులు నీ వైపు నడిపించే ఒక సాధనంగా నన్ను, నా కుమారులను కూడా వాడుకొని మహిమ పొందుకొని విన్న నీ ప్రియబిడ్డలందరినీ కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగలో అనగా మా కొరకు కానుకగా మీరు ఈ లోకానికి వచ్చిన ప్రభు అనేకమైనవి కూడా అనుగ్రహిస్తూ ఆధ్యాత్మికమైన వెలుగుతో మమ్మల్ని నింపుతూ ముందుకు నడిపించమని, పరలోక రాజ్యంలో చేరేంత వరకు అయ్యా ఆనాడు జ్ఞానులు నడిపించిన నక్షత్రంలాగా యేసయ్య మీరే మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు అతి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.